హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి వార్తలు వస్తుంటే కొంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొంత అసహనం కూడా వ్యక్తమవుతుంది. అరే, ఎప్పటికి పూర్తవుతుంది? డిజైన్ ఎప్పుడు పూర్తవుతుంది? అలైన్మెంట్ ఎప్పుడు పూర్తవుతుంది? కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? టెండర్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఇవన్నీ చాలా మందిలో కొంత ఆసక్తిని, దాంతోపాటు కొంత అసహనాన్ని కూడా రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు కూడా వస్తున్నాయి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి. ఈ కన్స్ట్రక్షన్ మీద కూడా చాలా మందికి డౌట్ ఉంది. నార్త్ పార్ట్ ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కన్స్ట్రక్ట్ చేస్తుంది అని చెప్పి కొంత క్లారిటీ ఉంది. బట్ సౌత్ పార్ట్ కు సంబంధించి ఏంటి? నార్త్ పార్ట్ కు సంబంధించిన క్లారిటీ ఉంది. 95% భూసేకరణ పూర్తయింది. మరి టెండర్లు ఎందుకు ఓపెన్ చేయట్లేదు? టెండర్లు ఆల్రెడీ పిలిచారు. టెండర్లు ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఎందుకు వర్క్ స్టార్ట్ చేయట్లేదు? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ కట్ ఇట్లా వస్తూనే ఉన్నాయి. మొన్న మధ్య ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిందని చెప్పి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పడం, 2 months లో ఏవైతే కొంత పెండింగ్ ఉందో అది కంప్లీట్ చేస్తామని. ఆల్మోస్ట్ 2 months దగ్గరకు వచ్చింది. రాష్ట్ర మంత్రి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అదే చెప్తూ వస్తున్నారు. బట్ లేటెస్ట్ గా ఇంకా టెండర్స్ ఓపెన్ చేయింది మాత్రం ఇంకా మనకు తెలుస్తుంది. దేనికి చేయలేదు అని అంటే ఇంతకుముందు దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేశాను, నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి. సో ఓవరాల్ గా రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి లేటెస్ట్ ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ హైలైట్స్ ఏంటి? ఆ హైలైట్స్ నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ వీడియో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక విశేషం చెప్తాను. ఆ విశేషం ఏంటంటే, రీజనల్ రింగ్ రోడ్డుకు ఇన్సైడ్ 4-5 kilometers, అవుట్ సైడ్ 4-5 kilometers గ్రోత్ కారిడార్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేయబోతుంది. గ్రోత్ కారిడార్స్ అంటే కొన్ని ఏరియాల్లో అంటే రకరకాల ఇండస్ట్రీస్ పెట్టడానికి దాన్ని రిజర్వ్ చేయబోతున్నారు. దాన్ని కూడా మళ్ళీ ఆ ల్యాండ్ పూలింగ్ కాన్సెప్ట్ లో తీసుకోబోతోంది ప్రభుత్వం. ఎందుకంటే పూర్తిగా వన్ సైడెడ్ తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ప్రజలను కన్విన్స్ చేయాలి కాబట్టి పూలింగ్ విధానంలో తీసుకుంటున్నారు. అయితే రీజనల్ రింగ్ రోడ్డు సమీపంలో ఇప్పుడు చాలా చోట్ల, కొన్ని చోట్ల ఎక్కువనే ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తూప్రాన్ వైపు ఉంది. తూప్రాన్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా మనకు 20,000కు తక్కువ గజం లేదు. అదే సదరన్ పార్ట్ వైపు, శ్రీశైలం వైపు ఏదైతే ఉందో, అమన్గల్ కానీ, ఇటు మాల్ కానీ, సాగర్ రోడ్ లో, ఆ ఏరియాలో మనకు రీజనల్ రింగ్ రోడ్ అటుపక్క ఇటుపక్క ఇంకా రీజనల్ ప్రైసింగ్ లో ఉన్నాయి. 8-9,000 గజం దొరుకుతుంది. అట్లాంటి ప్లేస్ లో కొంత లార్డ్ గా తీసుకుని పెట్టుకుంటే మాత్రం భవిష్యత్తు మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నాకు సంబంధించి అమన్గల్ దగ్గర రీజనల్ రింగ్ రోడ్డుకు 2 kilometers డిస్టెన్స్, శ్రీశైలం హైవేకు 2 kilometers డిస్టెన్స్, ప్రపోజ్డ్ 330 feet రేడియల్ రోడ్ ఏదైతే ఉందో రావిరియల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి వచ్చేది, దానికి 2 kilometers. అదే రకంగా భవిష్యత్తులో రాబోతున్న తిరుపతి ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించి కాట్రా జంక్షన్ అని ఉంటుంది. కాట్రా జంక్షన్ కి సంబంధించి కూడా 2 kilometers. అదే రకంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఒక క్యాంపస్ కూడా అక్కడ వస్తుంది. దానికి కూడా ఆల్మోస్ట్ 1 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఒక వెంచర్ ఉంది. 8 to 9,000 per square అని ఉంటుంది. దాంట్లో కొన్ని ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. అది వెరీ రీజనబుల్ ప్రైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ ఏరియాలో కూడా కొన్ని ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాంతోపాటు శ్రీశైలం హైవే రైట్ ఫ్రమ్ కందుకూరు నుంచి, కందుకూరు, కడతాల్, మైసిగండి, కర్కల్పహాడ్ నుంచి అమన్గల్ దాకా కూడా 3-4 వెంచర్లు ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. నేను టైలర్ మేడ్ అవి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక ఈ కంటెంట్ విషయానికి వస్తాయి. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం చూస్తూ ఉంటే మొత్తం 6 వరుసలతో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన డిజైన్లలో తాజాగా మార్పులు చేస్తున్నారు. దాంతో టెండర్ డాక్యుమెంట్లలో కూడా మార్పులు కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే కాబోలు టెండర్లు ఇంకా ఓపెన్ చేయడం లేదు. ఆ తర్వాత అవసరమైతే ఒకవేళ దాంట్లో మార్పులు చేర్పులు చేయడం కుదరకపోతే మరోసారి టెండర్ పిలవాలని కూడా తాజాగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రింగ్ రోడ్డుకు సంబంధించి 11 ప్లేసుల్లో ఇంటర్ ఎక్స్చేంజ్ స్ట్రక్చర్లు వస్తున్నాయి. ఇంటర్ ఎక్స్చేంజ్ వచ్చే ప్లేసుల్లో మాత్రం అబ్నార్మల్ కమర్షియల్ సెంటర్స్ అవుతున్నాయి. 1.5 kilometer రేడియస్ లో ఇంటర్ ఎక్స్చేంజ్ ఉండబోతున్నాయంటే అర్థం చేసుకోండి. 1.5 kilometer రేడియస్ లో మొత్తం మీద 11 ఇంటర్ ఎక్స్చేంజ్ స్ట్రక్చర్లు, 3 పెద్ద వంతెనలు 3 చోట్ల నదుల మీద, అదే రకంగా 190 చిన్న వంతెనలు. మొత్తం ఈ ఇంటర్ ఎక్స్చేంజ్ వచ్చే చోట 8 లైన్స్ రాబోతోంది. ఈ వీటికి సంబంధించి డీటెయిల్స్. తర్వాత మొత్తం 6 లైన్లు, అటుపక్క 3 లైన్లు, ఇటుపక్క 3 లైన్లు ఉంటాయి. ఒక్కొక్క లైన్ వచ్చేసి 5.3 మీటర్ల వెడల్పుతో ఉంటుంది ఒక్కొక్కటి. మొత్తం 4 వరుసలు కలిపి 21 మీటర్లు.
తర్వాత ఇంటర్ ఎక్స్చేంజ్ చోట చాలా పెద్ద రేడియస్కి వస్తుంది, అంటే 1.5 కిలోమీటర్, అంటే దాదాపు 150 ఎకరాల వైశాల్యంలో ఇంటర్ ఎక్స్చేంజ్ సెంటర్స్ రాబోతున్నాయి. ఉత్తర రింగ్ రోడ్లో 11 చోట్ల జాతీయ రాష్ట్ర రహదారులను RRR క్రాస్ చేస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఇంటర్ ఎక్స్చేంజ్ నిర్మిస్తారు. 8 వరుసలతో నిర్మాణం చేపట్టాలని తాజాగా నిర్ణయించినందున ఈ మేరకు స్ట్రక్చర్లు అతి భారీగా రాబోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డును కూడా 8 వరుసలతో నిర్మించినప్పటికీ దాని మీద ఇంటర్ ఎక్స్చేంజ్ స్ట్రక్చర్లు అంత భారీగా లేవు. ORR సాధారణ జాతీయ రహదారి ప్రమాణాలతో నిర్మించారు. అయితే రీజనల్ రింగ్ రోడ్డును మాత్రం ఎక్స్ప్రెస్ హైవే ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. దీనిపై చాలా పెద్ద ఎత్తున ఇంటర్ ఎక్స్చేంజ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఇంటర్ ఎక్స్చేంజ్ వాటికి సంబంధించి. సో ఓవరాల్ గా టెండర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ బిగిన్ అవుతుంది అనేది తెలియదు, కానీ ఓవరాల్ గా ఆ స్ట్రక్చర్ అయితే మాత్రం ఒక భారీ లెవెల్లోనే ఉండబోతుంది. ఎందుకు అంటే 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఎందుకు ఇంటర్ ఎక్స్చేంజ్ పెడుతున్నారంటే, ఇప్పుడు మనం ఔటర్ రింగ్ రోడ్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఇంటర్ ఎక్స్చేంజ్ వచ్చినప్పుడు మనం అప్పటి వరకు 100-120 స్పీడ్లు వచ్చినా కూడా ఇక క్రాసింగ్ వచ్చిందంటే వెంటనే దాన్ని 30-40కి తగ్గించుకోవాల్సి వస్తుంది. అదే ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇంటర్ ఎక్స్చేంజ్ 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఉండడం వల్ల స్పీడ్ తగ్గించుకోకుండానే, అంటే ఒరిజినల్ స్పీడ్ నుంచి కొద్దిగా తగ్గించుకుంటేనే అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవ్వడానికి స్కోప్ ఉండే రకంగా అంత పెద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అంటే దూరం నుంచి తిరగడం వల్ల అంత స్లో కాకుండానే ఆ మూమెంట్ ను క్రాస్ చేసేవచ్చు. అందుకోసం ఎక్స్ప్రెస్ హైవే, అందుకోసం దానికి అనుగుణంగా ఆ ప్రమాణాలకు అనుగుణంగానే చేస్తున్నారు. అదే రీజనల్ రింగ్ రోడ్ ను జస్ట్ నార్మల్ హైవే రకంగా చేశారు కాబట్టి మనకు ఇంటర్ ఎక్స్చేంజ్లు కానీ తర్వాత మనం ఎగ్జిట్లు ఎంట్రీ పాయింట్లు వచ్చినప్పుడు కానీ పూర్తిగా స్లోగా అవ్వాల్సి వస్తుంది. అదే రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి ఎక్స్ప్రెస్ హైవే రూపంలో తీస్తున్నారు. ఆ ప్రమాణాలకు అనుగుణంగా, ఆ స్టాండర్డ్స్ అనుగుణంగా చేస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగా 1.5 కిలోమీటర్ రేడియస్, ఒక్కొక్క ఇంటర్ ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ 150 ఎకరాల్లో విస్తరించి ఉండబోతోంది. ఈ 11 ఇంటర్ ఎక్స్చేంజ్లలో కూడా 2 ప్రధానమైనది, ఒకటి సంగారెడ్డి రూట్ లో పెద్దాపూర్ దగ్గర ముంబై హైవే మీద, అదే రకంగా చౌటుప్పల్ దగ్గర పంతంగి టోల్ ప్లాజా దగ్గర విజయవాడ హైవే పైన వచ్చేవి ఇంకా పెద్దది 250 ఎకరాల వైశాల్యంలో ఉంటాయి. మిగతా 9 ఇంటర్ ఎక్స్చేంజ్లు ఏమో తక్కువ ఉంటాయి, 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. ఈ 2 ఇంటర్ ఎక్స్చేంజ్లు మాత్రం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆ లోకల్ వెండర్స్ కి, లోకల్ ఫ్రూట్ వెండర్స్ కావచ్చు, వెజిటబుల్ వెండర్స్ కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వెండర్స్ కావచ్చు, వారికి ఒక మార్కెట్ యార్డ్ లాగా కల్పించడంతో పాటు లాంగ్ ట్రావెల్ చేసే వాటికి, లాంగ్ ట్రావెల్ చేసే ట్రక్కులకు అక్కడ ఒక రెస్ట్ సెంటర్ గా కూడా పెట్టబోతున్నారు. దీనికి అనుగుణంగానే ఇప్పుడు పూర్తి స్థాయిలో మార్పులు. ఇంటర్ ఎక్స్చేంజ్ వచ్చిన దగ్గర 8 లైన్స్, నార్మల్ గా 6 లైన్స్ దాంతో డిజైన్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇప్పుడు టెండర్లలో కూడా మార్పులు చేర్పులు చేసే ప్రక్రియ మొదలయ్యింది. ఒకవేళ మార్పులు చేయడం సాధ్యం కాకపోతే, ఎందుకంటే మళ్ళీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది కాబట్టి మళ్ళా ఫ్రెష్ గా పిలిచి వారికి ఒక అవకాశం ఇచ్చి 15 రోజులు 20 రోజులు అవకాశం ఇచ్చి వారిని ఫ్రెష్ టెండర్లు మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పి అడగడమా, ఆ దానికి సంబంధించిన కసరత్తు ఇప్పుడు కొనసాగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ మే 1st వీక్ లా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చి ఫ్రెష్ టెండర్స్ వెళ్ళడమా, లేకపోతే పాత టెండర్లనే కొంత సవరించి మళ్లీ దాఖలు చేయమని అడగడమా, ఇలాంటి ప్రాసెస్ కొనసాగుతుంది. మనకు మే నెలలో ఉత్తర భాగానికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే సంకేతాలు యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తున్నాయి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.